ఈ సంఘానికి వచ్చింది సెకండ్ టైం. అంటే మామూలుగా వచ్చిన్నాను కానీ ఇలా ప్రీచ్ చేయడానికి వచ్చింది సెకండ్ టైం. మామూలుగా ప్రీచ్ చేసేది కూడా సెకండ్ టైం. అంటే వేరే చోట ఇంకెక్కడ ప్రీచ్ చేయలేదు, ఇక్కడే ప్రీచ్ చేయడం. అండ్ సండే స్కూల్ టీచ్ చేయడం వచ్చు, కానీ ఇంకా నార్మల్గా ఇలా అడ్రస్ చేస్తూ సంఘాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడం నాకు అంతగా రాదు. చిన్నపిల్లలకి ఎలా చెప్తానో అలానే చెప్తానని అర్థం చేసుకొని వినండి, ఏమనుకోవద్దు. ఏవైనా తప్పులుంటే కూడా క్షమించండి. మనం ఇప్పటి వరకు 4 మాటలు చదువుకున్నాం. 4 సిలువలో యేసు ప్రభు వారు పలికిన 4 మాటలు మనం చూసుకున్నాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొంచున్నాను. నేను 29వ వచనం చూస్తే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటుకు అందించి. ఇక్కడ ఫస్ట్ 29వ వచనంలో చూద్దాము. దాంట్లో చిరకతో నిండి ఉన్న పాత్ర ఒకటి అక్కడ పెట్టి ఉంది అని చెప్పేసి మనం చూస్తాం. చిరక అంటే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే అది వైన్ వెనిగర్ అని ఉంటుంది అనమాట. వైన్ వెనిగర్ అంటే అది మనం మామూలుగా వైట్ వెనిగర్ అని చెప్పేసి ఇంట్లో వాడతాం, కానీ వైన్ వెనిగర్ ఇలాంటివి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా వాటికి ఉంటుంది అనమాట, వెనిగర్ అనే దానికి. సో ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రిలీవ్ పెయిన్. మనిషికి ఏదైనా పెయిన్ ప్రాబ్లము కానీ లేకపోతే ఏదైనా మత్తు కూడా ఇచ్చేలాంటి పదార్థం అనమాట వెనిగర్, వైన్ వెనిగర్. సో దాంట్లో ముంచి ఇస్తారనమాట. దాన్ని మనకి దాహం వేసినప్పుడు ఏం కోరుకుంటాం? ఫస్ట్ వాటర్ కోరుకుంటాం. అది ఎంత విలువైనదైనా కానీ లేకపోతే ఎంత వాల్యుబుల్ అయినా, అది పెయిన్ తగ్గించేదైనా కానీ దాని కోరుకోం. కానీ ఫస్ట్ మనకు దాహం వేస్తే ఏం కోరుకుంటాం? దాహానికి వాటర్ కోరుకుంటాం, చల్లని ఏదైనా లేకపోతే కొంచెం తీయంది ఏదైనా కోరుకుంటాం. కానీ యేసయ్యకి ఏమి ఇచ్చారు? చేదు చిరకనిచ్చారు. అది గుడ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా అది ఇచ్చారనమాట. అలాగే ఇంకా స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించండి. హిస్సోపు గురించి మనం పాత నిబంధనలో చాలా ట్రెడిషనల్ వాటిలో చూస్తాం. హిస్సోపు అది దేనికి గుర్తు అని అంటే సాక్రిఫైస్కి, అంటే త్యాగానికి, ఇంకా ప్యూరిఫికేషన్కి, ఇంకా రక్షణకి, వీటన్నిటికీ గుర్తు అనమాట. సో అలాంటి వాటి దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇక్కడ కూడా ఇచ్చారు అని మనం చూసుకోవచ్చు. సెకండ్, ఇక్కడ ఇంతవరకు చూసిన తర్వాత మళ్ళీ 28th వచనం చూస్తే మనము, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొంచున్నాను అన్నాను. లేఖనము నెరవేర్చేటట్లు ఆయన దప్పికొన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. లేఖనంని ఆయన నెరవేర్చడానికే ఈ మాట చెప్పారు అన్నట్టు ఉంది. అయితే మనం ఒకసారి చాలా సంఘాల్లో కానీ కొంతమంది సెయింట్స్ కూడా ఎట్లా ఉంటుందంటే, పాత నిబంధన ఇంకా లేదు, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇదంతా కాదు, ఇప్పుడు యేసయ్య వచ్చారు, కృపాకాలం వచ్చింది, ఇదంతా కాదు అని చెప్పేసి పాత నిబంధన ఇంకా కొట్టివేయబడింది, మనం ఇంకా నూతన నిబంధనలో ఉన్నాము, మనం కృపాకాలంలో ఉన్నాము, ఇంకా దాని గురించి మనకేం లేదు అన్నట్టు అందరు చాలా మంది చెప్తా ఉంటారు. బట్ దేవుని వాక్యంలో కొత్త నిబంధనలోనే మత్తయి సువార్త 5:17 ఎవరైనా చదివి నాకు హెల్ప్ చేస్తారా? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. 18 కూడా చదువు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను.
ఏంటి ఆయన నెరవేర్చడానికి, లేఖనాల్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో వాటిని నెరవేర్చడానికే ఆయన వచ్చారు కానీ వాటిని ఇంకా లేదు అని చెప్పడానికి కాదు. ఏమైనా గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రంలో ఒక్క మాట కానీ ఒక్క సున్నా అయినా కానీ పొల్లు పోదు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో చెప్తారు కదా. అలానే 19వ వచనం కూడా ఒకసారి చదవండి. 20 చదవండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి దేని ప్రకారం ఉంటుందండి? ధర్మశాస్త్రం ప్రకారమే ఉంటుంది కదా. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఖచ్చితంగా మేము నిక్కచ్చిగా ఫాలో అవుతాం అనేవాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళు దాని గురించి వాళ్ళు చాలా ప్రైడ్ తీసుకుంటారు. అంటే దాని గురించి చాలా మేము గొప్ప చెప్పుకుంటారు అనమాట. మేము ఖచ్చితంగా వీటిని ఫాలో అవుతాము, వీటి నుంచి మేము తొలగిపోము అన్న విధిలో ఉంటారు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే కూడా అధికంగా మన నీతి ఉండాలి. అవును, అలా లేకపోతే గనక మనం పరలోక రాజ్యంలో చేరము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మనం ధర్మశాస్త్రంని ఫాలో అవ్వాలి అంటే ధర్మశాస్త్రంని ఫాలో అయిన పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువ ఉండాలి. మరి అది ఎలా ఎక్కువ అవుతుంది? ఎవరైనా మనం ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 5:9 ఒకసారి చదువుతారా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇప్పుడు ఆ పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎలా అధికమవుతుందంట? దేవుని రక్తం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు శిలువ మీద కాచిన రక్తం ద్వారా మాత్రమే మనం వాళ్ళ కంటే కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. అప్పుడు మాత్రమే ఉగ్రత నుంచి తప్పించబడతాం. అప్పుడే మనకి పరలోక రాజ్యం చేరుతుందని చెప్పేసి ముందు కూడా మనం చదువుకున్నాం. సో ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ఆయన నెరవేర్చడానికే వచ్చారు. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ లేఖనాల్ని, వాటన్నిటిని నెరవేర్చడానికి చాలా మాటలు చెప్తా వచ్చారు. అలానే మన నీతి ఎలా ఆ నీతి కంటే ఎక్కువ అవుతుంది అని అంటే ఈ ధర్మశాస్త్రం సంబంధించిన వరకే కాదు కానీ దేవుని రక్తం ద్వారా మాత్రమే మనం నీతిగా ఎంచబడతాం. ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న ఇది చెప్తాను, అంటే ఉపమానం లాగా చెప్తాను. నాకు ఇది మాకు తెలిసిన ఒక అన్న చెప్పారు. మనకి ధర్మశాస్త్రం అనేది మనం చాలా మందిని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. హెల్త్ ఇష్యూస్ వచ్చినా రాకపోయినా కూడా చెకప్స్ చేయించుకుంటూ ఉంటాం. మన హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మనకి రిపోర్ట్ కార్డ్ వస్తుంది, మనకి ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి కదా. దాంట్లో నార్మల్ రేంజ్ మనం దే ఆర్ నార్మల్, ఇంకా వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదని ఒక నార్మల్ రేంజ్ రాస్తారు. దాంట్లో 3 to 6 కానీ ఒక రేంజ్ రాస్తారు. వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఇవి ఈ రేంజ్లో ఉంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, రెడ్ బ్లడ్ సెల్స్ ఈ రేంజ్లో ఉంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం, ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే. సో అది ఒక రేంజ్ ఇస్తారు. ఆ రేంజ్ ఇచ్చేది ధర్మశాస్త్రం. మనం తప్పిపోయామనుకోండి, తప్పిపోయినప్పుడు మనలో ఉన్న ఆ వెలితి కానీ ఆ ఎక్కువైన ఇది కానీ మనకి ఎక్కడ కనిపిస్తుంది? మనకి వచ్చే మన రిపోర్ట్ మనలో ఉన్న ఇబ్బంది తెలియజేస్తుంది. ఈ ధర్మశాస్త్రము వరకు మాత్రమే సరిపోతుందా? ఈ రిపోర్ట్ కార్డు ఒక్కటే సరిపోతుందా మనల్ని బాగు చేయాలంటే? సరిపోదు కదా. ఈ రిపోర్ట్ కార్డు వరకు మాత్రమే సరిపోదు. దీన్ని బట్టి మనం మెడిసిన్ని చూస్ చేసుకొని, ఈ మెడిసిన్ని ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి, లేకపోతే ఒక సర్జరీ మనకు ప్రిస్క్రైబ్ చేస్తే మనకి ఎక్కువగా ఉన్న గ్రోత్ కానీ లేకపోతే ఎక్కువగా ఉన్న వాటిని తగ్గించడానికి యూజ్ చేసే ఆ మెడిసినే యేసయ్య రక్తం. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకు విమోచన. ఆ పారామీటర్స్ తెలిసినంత మాత్రాన సరిపోదు. ధర్మశాస్త్రం యొక్క పారామీటర్స్ అంటే ఇలా ఉండాలి అని పారామీటర్స్ తెలిసినంత మాత్రాన సరిపోదు కానీ అదంతా కూడా క్లియర్ అవ్వాలంటే యేసయ్య రక్తం మాత్రమే మనకు విమోచన ఇస్తుంది. అది అలాగా మనం
దాని గురించి ధర్మశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే మాటకి నేను ఈ మాట చెప్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ అగైన్, ఏసయ్య దప్పికొని ఉన్నారని చెప్పేసి మనం లేఖను నిలబెట్టినట్లు నేను దప్పుకుంటున్నానని చెప్పేసి అన్నారు. ఇంకా అంతకు ముందు కూడా సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దప్పికొని ఉన్నానని చెప్పేసి చెప్పారు. బట్ అప్పుడు నార్మల్ గానే అలసిపోయి అక్కడ వాక్యం చెప్పి వాళ్ళు భోజనానికి తీసుకురావడానికి శిష్యులు వెళ్ళినప్పుడు చెప్తారు. వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఏమర్థమవుతుంది, ఆయనకి మానవునికి ఉన్న ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క అక్కర, ప్రతి ఒక్క అవసరత అన్ని కూడా దేవునికి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. దాహము, ఆకలి, దప్పి, అంటే లేకపోతే వేడి, చలి, అలసట, ప్రతి ఒక్కటి ఆయన అనుభవించారు. ప్రతి ఒక్క చెమట రక్త బిందువులా మారినంటే ఎంత మనకి ఇప్పుడు చెమట పడుతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఆయన కూడా ఫేస్ చేశారు. అలాగా మానవ రూపిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క దాన్ని ఫేస్ చేశారని చెప్పేసి దానికి ఈ దప్పిగుని ఉన్నాను అనే మాట వాడారు. ఇంకా అది మరి యేసయ్య ఇక్కడ ఇక్కడ 19:28లో మనం దప్పుకొంచున్నాను అన్న మాటకి శారీరక దాహం మాత్రమే అర్థమా? ఇప్పుడు సిలువలో చాలా మాటలు మాట్లాడారు, కానీ ఆయన ఇది కావాలి అని అడిగింది ఇది ఒక్కటే. అంటే ఇట్స్ నాట్ లైక్ అన్ని కూడా ఆయన ఒకరిని క్షమించటం కానీ, లేకపోతే వాళ్ళ తల్లి గురించి బాధ్యత వహించడం కానీ, ఇంకా వేరే ఏదైనా కానీ, దప్పిక అనేది ఆయన ఆశ. మరి ఆయన ఆశ ఏంటి? ఆయన ఆశ దాహం అంటే శారీరక దాహం మాత్రమేనా? కాదు కదా. మామూలుగా అసలు యేసయ్య ఎందుకు వచ్చారు లోకానికి? యేసయ్య ఎందుకు వచ్చారు? మనల్ని రక్షించడానికి వచ్చారు. మనల్ని అసలు ఆయన పుట్టుకే మనకు రక్షకుడుగా పుట్టారు. ఆయన చనిపోవడానికే వచ్చారు. అంటే సిలువలో మరణం పొందినంత వరకు ఆయన విధేయత చూపించారు. ఎందుకు? తండ్రి దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించి ఆయన రక్షణ మనకి ఇవ్వడానికని వచ్చారు. సరే, మనం ఈ వాక్యంలో చదువుకున్నప్పుడు అప్పటికి సమాప్తమైనదని వేసారు. అంటే అప్పుడు చేస్తున్నంత అయిపోయింది. ఇంకా ఏం అయిపోయిన తర్వాత ఇంకేమి దప్పికుంటుంది ఆయనకి? ఆశ ఇంకేముంటుంది? దప్పిక అంటే ఆశే కదా, ఏదో ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉండొచ్చు? ఆయన సిలువ కార్యం చేశారు, కానీ మనము ఆయన నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోక్షకుడని, ఆయనే మన ప్రభువని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మనం ఒప్పుకోకపోతే మనకు ఆ విమోచన రాదు. కాబట్టి మనము ఆ ఆశ ఎవరు తీరుస్తారు? అది జరగాలని ఆయన ఆశపడుతున్నారు. సో ప్రతి ఒక్క మానవుడు కూడా ఆయన నిజమైన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన రక్తం ద్వారానే విమోచన జరుగుతుందని ఒప్పుకుంటారని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. కానీ ఆ ఆశ ఎలా తీరుతుంది? ఒకసారి చూడండి, మార్కు సువార్త 16:15. మరియు మీ సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట కదా. ఎలా తెలుస్తుంది? ఇంత లోకం మొత్తం కూడా జనులు ఉన్నారు, అక్కడ మాత్రమే కార్యం జరిగింది. ఎవరు చేరుస్తారు? ఇది శిష్యులకి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. ఏమని ఇచ్చారు? మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. ప్రకటిస్తేనే మనకి తెలుస్తుంది, ఆయన వల్లనే నిజమైన రక్షణ ఉంటుందని తెలుస్తుంది కదా. దీనికి శిష్యులు ఒబే అయ్యారా? అవ్వలేదా? అయ్యారు కదా. మన దేశానికి కూడా థామస్ గారు వచ్చారు. మనము ఇలా ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే కారణం ఆయన కూడా. ఆయన ప్రతి ఒక్క శిష్యుడు, థామస్ గారనే కాదు కానీ ఉన్న శిష్యులందరూ కూడా మరణం పొందినంతగా వాళ్ళు పని చేస్తూ వచ్చారు. వాళ్ళే కాదు, వాళ్ళ తర్వాత జనరేషన్స్, అంటే మిషనరీస్గా వచ్చిన వాళ్ళు కావచ్చు, తను చెప్పినట్టు గ్రహం స్టీన్ వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది అలా వాళ్ళు ప్రాణం పెట్టేంత వరకు కూడా సువార్త ప్రకటించడానికి, తెలియని వాళ్ళకి దేవుడు నిజమైన దేవుడు ఈయనే అని చెప్పాలనే ఆశతో వాళ్ళని రక్షించడానికి వీళ్ళని కోల్పోయినా కూడా
వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఆశ, అంత ఆశ ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ కాలంలో ఎవరికుంది ఆ ఆశ? ఈ కాలంలో ఎవరికుంది ఆ ఆశ? మనకుందా లేదా? మనం మనం నిజంగా మన ప్రాణం పోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళకి చెప్తాము, దేవుని గురించి చెప్తామని నిజంగా ఆశ ఉందా? సరే, మనకు కాదు కదా ఇచ్చింది ఈ ఆ, ఈ ఆజ్ఞ మనకు కాదు కదా ఇచ్చిందనంటే మనం శిష్యులం కాదా? మనం శిష్యులమే కదా. ఆయనని ఫాలో అయ్యే వాళ్ళే కదా ఆయన శిష్యులు. ఆయనని ఆయనని ఫాలో అవడం అంటే ఏసయ్యని ఎలా ఉన్నారో ఆయనను అనుసరించే వాళ్ళే శిష్యులు. మనం కూడా ఆయన అనుసరించాలి అనే అనుకుంటున్నాం కదా. సో మనం కూడా శిష్యులమే కదా. మరి మనకు కూడా ఆ ఆజ్ఞ ఇస్తున్నట్టే కదా ఆయన. మనం మన ఆజ్ఞ మనం ఎంతవరకు తీరుస్తున్నాము? సరే, ఒకవేళ తీరుస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే, ట్రై చేస్తున్నామా? అట్లీస్ట్ ట్రై చేస్తున్నామా? ట్రై చేసి అంటే బ్యాక్ స్టెప్ చేసేది అది తర్వాత సంగతి. అసలు ట్రై చేస్తున్నామా లేదా? ఆ, వాళ్ళ గురించి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఇంతవరకు చెప్తారు కానీ అసలు తెలియని వాళ్ళకి వాళ్ళు చనిపోతున్నా లేకపోతే వాళ్ళకి ఇంకేమైపోతున్నా పట్టించుకోరు. మానవుడు పొరుగువాడంటే పక్క ఉండే ప్రతి ఒక్క మానవుడు కూడా పొరుగువాడే. ప్రతి ఒక్క పొరుగువాడిని మనం ప్రేమించాలి. ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. అలాగా ప్రేమిస్తూ ఆయన స్వార్థ ప్రకటించాలి. సో ఈ సరే, దీని నెక్స్ట్ వచనం చదవండి. మార్కు స్వార్థ 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే మన మాట అంటే దేవుని, నిజమైన దేవుడు ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు శిక్షకు లోనవుతారు. మనదేంటి బాధ్యత? మన బాధ్యత ఏంటి? ఆయన దాహం తీర్చే బాధ్యత మనదే. ఆయన నిజమైన దాహం ఏంటంటే ఆత్మల దాహం. నిజం. యేసన్న గారు రాసిన పాట ఉంటుంది కదా, ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్న మహిమ కలిగిన సంఘమే కదా ఆత్మల భారాన్ని కలిగి ఉండాల్సింది. సో అలాగా మనము ఉన్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాము. నేనేదో బెస్ట్ అది కాదు, నేను ఏదో చెప్తున్నానని కాదు, బట్ నేను కూడా చెక్ చేసుకోవాలి. చాలా చాలా మంది చాలా చాలా చేస్తున్నారు, నేను చేయడానికి అవకాశం రావట్లేదని చాలా ఫీల్ అవుతూ ఉంటాను టైం ల్యాక్ని బట్టి. ఉన్న టైంలో మనం చాలా దేవుని కోసం చిన్న ప్రయత్నమైనా చేయాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ.